ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనము. నీకు శుభమౌనుగాక, ధైర్యము తెచ్చుకొమ్ము, ధైర్యము తెచ్చుకొమ్మని నాతో చెప్పెను. అతడు నాతో ఇట్లనగా, నేను ధైర్యము తెచ్చుకొని, నీవు నన్ను ధైర్యపరిచితివి గనుక నా ఏలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పితిని. And said, O man, greatly beloved, fear not, peace be unto thee, be strong, be strong. And when he had spoken unto me, I was strengthened, and said, Let my Lord speak, for thou hast strengthened me. దానియేలుకి దర్శనము కలిగింది. దానియేలుకు దర్శనము కలిగినప్పుడు దూత కనబడింది. ఆ దూతను చూసిన దానియేలు కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. తనలో బలమేమీ లేకుండా అయిపోయాడు. కానీ దేవదూత అతన్ని ముట్టి పట్టుకొని లేవనెత్తి బలపరిచింది. బలపరిచి, నీకు శుభమౌనుగాక, ధైర్యము తెచ్చుకోము, ధైర్యము తెచ్చుకోమని 2 సార్లు చెప్పింది. దేవుని స్తోత్రం. 2 సార్లు చెప్పడం అనేది ప్రభువైన దేవుని యొక్క అలవాటు. అబ్రహామా, అబ్రహామా అని పిలిచాడు. మోషే, మోషే, మార్తా, మార్తా, నమ్మిన ఎడల అద్భుతము చూస్తావని నేను నీతో చెప్పలేదా? ఇలా దేవుడు 2 సార్లు పిలవడం అనేది మనం గ్రహించవచ్చు. ఇక్కడ కూడా 2 సార్లు పలుకుచున్నాడు. అంటే వచ్చింది నమ్మకమైన దేవదూత అయ్యుంటుంది, లేదా ప్రభువైన యేసుక్రీస్తే అక్కడికి వచ్చి ఉండవచ్చు. ఆత్మీయ విషయాలు గనుక మనం కొన్ని గ్రహించగలుగుతాము, కొన్ని గ్రహించలేము. ఏదేమైనప్పటికీ ప్రభు వచ్చి ఉండవచ్చు, లేదా నమ్మకమైన దేవదూత వచ్చి ఉండవచ్చు. ఎవరు వచ్చినప్పటికీ దేవుడు మాత్రము దానియేలుని బలపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాదు, ప్రభువైన దేవుడు భయపడుతున్న ప్రతి సందర్భంలో ప్రజలను గాని, తన బిడ్డలను గాని, తన దాసులను గాని, తన ప్రవక్తలను గాని, తన ప్రజలను గాని ప్రతి విషయంలో బలపరుస్తూనే ఉంటాడు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనములో ఈ విధంగా ప్రజలను దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. భయపడుకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. దేవునికి మహిమ కలుగునుగాక. భయపడకండి, దిగులు పడకండి, వారిని చూసి భయపడకండి. మీతో కూడా వచ్చువాడు మీ దేవుడైన యెహోవాయే. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఎవరిని చూసైనా, ఎందు నిమిత్తమైనా, ఏ కారణము చేతనైనా భయపడుతున్నావా? దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ధైర్యము తెచ్చుకో, ధైర్యము తెచ్చుకో, భయపడకు, దిగులు పడకు. నీతో కూడా వచ్చువాడు, నీతో కూడా ఉండువాడు, నిన్ను బలపరుచువాడు, నీకు సహాయము చేయువాడు నీ దేవుడైన యెహోవాయే. తల్లి అయినా విడుస్తుందేమో, తండ్రి అయినా మరుస్తాడేమో, కానీ నేను నిన్ను విడువను, ఎడబాయను అని దేవుడు
వాగ్దానం చేస్తున్నాడు. అవును, మనం భయపడ్డానికి అనేక కారణాలు ఉండొచ్చు. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, కరువు, దుఃఖము, రోగము, వేదన, శత్రువులు, రకరకాల కారణాలు ఉండొచ్చును గాని వాక్యం అంటోంది రోమా 8:31 ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, దేవుడు నీ పక్షాన ఉంటే, నీవు ప్రార్థనలో ఉంటే, నీవు వాక్యములో ఉంటే, నీవు వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే, వాక్యానుసారంగా నడుస్తూ ఉంటే, నీకు విరోధి ఎవడు? ఎవడైనను కాని నీ పక్షాన యుద్ధము చేయువాడు యెహోవాయే. యుద్ధము యెహోవాదే. దేవుడే చూసుకుంటాడు, యెహోవాయే చూసుకుంటాడు. మరి మనమేం చెయ్యాలి? క్షమించి సాధ్యమైతే సమాధానపడాలి. క్షమించి మన్నించి వదిలేయాలి. సాధ్యమైతే సమాధానపడాలి. కానీ మనము ప్రజలతో యుద్ధము చెయ్యవద్దు. సైతానుతో మనము యుద్ధము చెయ్యవద్దు. నీకు సైతానికి మధ్య దేవుడుండాలి. దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు దావీదేమో 5 అడుగుల ఎత్తుగలిగినవాడు, కానీ గొలియాతేమో 9 మూరల జానుడు ఎత్తుగలిగినవాడు. ఈ 9 మూరల జానుడు ఎత్తుగలిగినటువంటి వాని మీదికి దావీదు 5 అడుగులున్నవాడు ఏ విధంగా వెళ్ళి యుద్ధము చేయగలుగుతాడు? ఏ విధంగా వెళ్ళి గెలవగలుగుతాడు? యుద్ధము చెయ్యలేడు, గెలవలేడు. మరి కాబట్టి దావీదు ఏం చేశాడో తెలుసా? ధైర్యం ఉంది అతనికి. కారణం యెహోవాయే తన బలం. వెళ్తున్నాడు యుద్ధానికి. కానీ యుద్ధము మొదలు పెట్టేటప్పుడు ఒక మాట అంటాడు, యుద్ధము యెహోవాదే. దేవునికి మహిమ కలుగునుగాక. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవా చేస్తాడు. కాబట్టి భయపడకు. నీవైతే మనుషులతో సమాధానంగా ఉండు, సఖ్యతగా ఉండు. గొడవలు పడొద్దు, కొట్లాట పడొద్దు, తొందరపడొద్దు, నోరు జారొద్దు. మనము దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తే వాడు మన యొద్ద నుండి వెళ్ళిపోతాడని వాక్యం అంటుంది గనుక మనం మాట్లాడినప్పుడు, నోరు జారినప్పుడు మన బలం పోగొట్టుకుంటాము. మనం తొందరపడి ఏదో ఒకటి చేసినప్పుడు ఏం చెయ్యాలో తెలియక ఏదో ఒకటి చేసిన తర్వాత చాలామంది బాధపడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఓర్పు కావాలి, సహనము కావాలి, నిదానమే ప్రధానము అని పెద్దలు అన్నారు. చాలా విషయాలలో మనకు ఓర్పు ఉండాలి, చాలా విషయాలలో మనకు సహనము ఉండాలి. ఐజయా 43:1 అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించినవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించియున్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, నువ్వు దేవుని సొత్తు. కాబట్టి నీవేమీ భయపడవద్దు. నీకెన్ని సమస్యలు ఉన్నా నీ సమస్యలన్నీ తొలగిపోతున్నాయి. నీకు ఆరోగ్యం వస్తుంది, నీ అప్పులు పోతున్నాయి. నీకు సమాధానం లేని స్థితిలో ఇప్పుడు నువ్వు ఉన్నావు, కానీ నీకు త్వరలో సమాధానం కలగబోతోంది. ధైర్యం తెచ్చుకో, కృంగిపోమాకు, అధైర్యపడమాకు. చెప్పుచున్నవాడెవరో తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా. దేవునికి స్తోత్రం. కాబట్టి భయపడమాకు, దిగులు పడమాకు. నీ పక్షాన ఉన్నవాడు నీ దేవుడైన యెహోవాయే. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, ఎవరైతే ఈరోజు ధైర్యము చెడి ఉన్నారో, భయపడుతూ ఉన్నారో, ప్రభువా, వారితో మాట్లాడండి, వారిని దర్శించండి, వారికి సహాయం చేయండి, వారిని ఆదుకోండి, అండగా ఉండండి, కొండగా ఉండండి. ఉంటాననే వాగ్దానం చేస్తున్నారు. నమ్ముతున్నాం ప్రభువా, మీరు మాకు అండగా కొండగా ఉంటారని. నమ్ముతున్నాం ప్రభువా, మీరు మాకు సహాయం చేస్తారని. నమ్ముతున్నాం ప్రభువా,
మీ యొద్ద నుండి మాకు సహాయము కలుగుతుందని, ధైర్యము కలుగుతుందని, దేవా, ఎవరెవరైతే విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఏకీభవించి విశ్వాసంతో ప్రార్థనలో ఉన్నారో వారందరికీ జరగవలసిన కార్యాలన్నీ జరిగించండి. యేసు నామములో జరగవలసిన ప్రతి కార్యము జరుగునుగాక, ప్రతి పరిస్థితి చక్కబడునుగాక. యేసు నామములో అంతా మేలుకరంగా, దీవెనకరముగా మారునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.